ఇక్కడ తప్పు చేశారా? మోడీ తప్పు చేశారా? ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికి కమలా హారిస్ కాకుండా. అస్సలు తప్పు కాదు. మనం అందరితోటి మైత్రి పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మోదీ గారు మన ఆఫ్టర్ ఆల్ నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి రాలేదా లాహోర్ లో? కాదు, అప్పుడు ఆవిడ ఇప్పుడు మన దేశంలో ఓకే, వేరే దేశాల్లో పలానా వ్యక్తి పలానా పార్టీ గెలవాలని కోరుకోవడం. ఇప్పుడు హౌడీ మోడీ పేరిట అప్పుడు అహ్మదాబాద్ లో పెద్ద ఎత్తున మనం చూసాం, ఎంత పెద్ద ఎత్తున కండక్ట్ చేశారు. ఆ గ్రాటిట్యూడ్ లేని వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేసి ఉంటారు నరేంద్ర మోడీ ఎందుకు ట్రంప్ గెలవాలని కోరుకున్నారు? భరత్జీ, ఇది పెద్ద ఫ్రాడ్. మీరు జర్నలిస్ట్, దయచేసి మీరు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి. మోదీ గారు ఎక్కడా కూడా అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని ఎప్పుడూ అనలేదని. ట్రంప్ క్యాండిడేట్ ట్రంప్ అని చెప్పారు. దాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. మీరు మళ్ళీ వెళ్ళి చూడండి ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు. నేను డైరెక్ట్ గా అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ లేదా అని చెప్పినా ఆయన మనస్సులో ట్రంప్ గెలవాలని అయితే కనిపించింది. అదైతే బహిరంగంగా తెలుసు కదా. అలా ఏమి లేదు, అదే చెప్తున్నాను మీకు. ఆయన ట్రంప్ రావాలని కోరుకున్నారు, అప్పుడు రావాలని కోరుకున్నారు, ఇప్పుడు రావాలని కోరుకున్నారు. అది చాలా తప్పు, చాలా స్టేట్మెంట్ చాలా రాంగ్. ఈసారి మళ్ళీ రావాలని కోరుకుంటే లాస్ట్ జో బైడెన్ ఉన్నప్పుడు మనకు క్వాడ్ సమ్మిట్ భారతదేశంలో జరగాల్సింది, నేను రాలేను ఇక్కడ చేద్దామని చెప్పి జో బైడెన్ పిలిస్తే మోదీ గారు అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్ జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్ లో ఉంది. డొనాల్డ్ ట్రంప్ కలవకుండా వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా అంటే మోదీ వస్తారు కలుస్తాను నేను అని చెప్పి ఆఫీషియల్ గా ప్రకటించాడు. కానీ మోదీ గారు కలవలేదు, క్యాండిడేట్ కలవకుండా వచ్చేసారు. కమలా హారిస్ ని కలవలేదు, ఈయనని కలవలేదు, ఇద్దరిని కలవకుండా వచ్చేసారు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. రెండు, ట్రంప్ తోటే కాదు అందరితోటి. మనం రాజర్ హార్పర్ మన కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనకు జస్టిన్ ట్రూడో గెలవడానికి ముందర ఉన్నట్టు ఆ ఎలక్షన్స్ లో మోదీ గారు వెళ్ళినప్పుడు హార్పర్ మోదీ గారు ఇద్దరు బాగా తిరిగారు అక్కడ. ప్లస్ హార్పర్ మోదీ గారి పాపులారిటీ తోటి ఓట్లు వస్తాయని చెప్పి అతను కూడా చాలా బాగా ఇచ్చాడు. కాబట్టి మనం ఏంటంటే అక్కడ పవర్ లో ఎవరు ఉన్నారో వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళతో మన పనులు చేయించుకునే దిశగా ప్రయత్నం చేయడం అనేది దౌత్యం. అది మోదీ గారు పాకిస్తాన్ తో కూడా చేసి మరి నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి రాలేదా, వాళ్ళ అమ్మగారికి చీర బహుకరించి రాలేదా ఆయన అని చెప్పేసి పాకిస్తాన్ చేసిన పిచ్చి చీరలన్నా ఊరుకున్నారు ఆయన. అదే పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ తోటి కూడా మైత్రి పెట్టుకునే ప్రయత్నం మనం చేశాం. మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా పిచ్చి పనులు చేస్తే ఎవరిని ఊరుకోలేదు కదా. ఆఫ్టర్ ఆల్ మన షీ జిన్పింగ్ ని మహాబలిపురం పిలిపించి ఆయనకి ఎంత బ్రహ్మరథం పట్టారు. ఆయనకి అహ్మదాబాద్ లో ఉయ్యాలలో ఊగారు. ఆయన తోటి పంచ కట్టుకుని వెస్ట్ కట్టుకుని ఆయనకు చాలా గౌరవప్రదంగా ఆయన అంతా చేశారు. మోదీ గారు వుహాన్ వెళ్లారు, గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఏం చేశాము, తిరిగి చంపదెబ్బ కొట్టాం చైనాని. కాబట్టి దౌత్యంలో మనం ఈ యొక్క ఇంటర్నేషనల్ డిప్లొమసీలో రెండూ ఉంటాయి. ఈసారి మనం ఒకటి చూసి ఇంకోటి మనం దాన్ని డిడక్ట్ చేయడం అనేది చాలా తప్పదు. ఇప్పుడు ఇదని పిలిచాడు మన అసీం మునీర్, జనరల్ అసీం మునీర్ ని ఆయన ఎక్కడికి పిలిచారు, ఎక్కడికి మన వైట్ హౌస్ కి లంచ్ కి పిలిచారు. అయిపోయింది మోదీ గారు లేదు, మోదీ గారి కంటే కూడా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అయిపోయిందని మనం దాని జడ్జిమెంట్ వచ్చేస్తామా మనం? ఈ రోజు మీరు డొనాల్డ్ ట్రంప్ అడగండి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరని అడగండి, ఆయన పేరు తెలియదు. అని ఇప్పుడు కూడా పేరు తెలియదు, కలిసాడు ఆయన కానీ పేరు తెలియదు. ఇది గ్రేట్ గాయ్ అంటున్నాడు అంతే, ఆయన పేరు కూడా ఇంతకు చెప్పలే. ప్రధానమంత్రి పేరు తెలియదు అని. సో అందుకని మరి ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో స్ట్రైట్ జాకెట్ ఉండవు, దాని వెనకాల చాలా మతలబులు ఉంటాయి, ఇవన్నీ చూడాలి. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఈ రోజు అంత ఎత్తులో ఎగిరిన వ్యక్తి సడన్ గా కిందికి పడిపోయి. గిరిధర్ గారు అంటే తన మాట వినుకుంటే అధిక సుంకాలు విధిస్తామని బెదిరిస్తున్నారు. అంటే మీరు చెప్పినట్టు ట్రంప్ ధోరణి చూస్తుంటే ప్రపంచ దేశాల మీద తన ఆధిపత్య పోరు ఉండాలనుకుంటున్నారు, అంతే అంటారా? ప్రపంచ వ్యాప్తంగా మా ఆధిపత్యం ఉండాలని ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ కోరుకుంటాడు. దాని డొనాల్డ్ ట్రంప్ కొత్తదనం లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ లో వచ్చిన ప్రాబ్లం అంటే వ్యక్తిగతమైనటువంటి అహంకారం చాలా ఉంది. వ్యక్తిగతంగా నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఫీల్ అవుతున్నాను. నాకు నోబెల్ ప్రైజ్ రావాలి, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి. అలాగే వాళ్ళ కుటుంబానికి ఎవరెవరు ఎన్ని కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు అంటే చాలా ఓపెన్ గా బాహటంగా ఈయన కరప్షన్ చేస్తున్నాడు. మనకు పాకిస్తాన్ చేసింది అదే కదా. వాళ్ళ క్రిప్టో కరెన్సీ, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. పెట్టంగానే వాళ్ళ సైడ్ ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు. కాబట్టి ఆయనకు అసలు ఎటువంటి సిగ్గు లేదు. ఆయనకి చాలా ఓపెన్ గా నా ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం అని చెప్పుకుంటాడు. కాబట్టి అమెరికా ఇంట్రెస్ట్ తర్వాత వస్తాయి. అటువంటి వ్యక్తిని ఎలా డీల్ చేయాలి అందరూ చూస్తున్నాం మనం. మనకు జెలెన్స్కీ కూడా మొదటిసారి వైట్ హౌస్ వెళ్ళినప్పుడు అవమానపడి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమయ్యాడు, సరిదిద్దుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అని పొగిడితే అయిపోతుందిరా మనకు అని చెప్పి పొగడం మొదలు పెట్టాడు. అలాగే నెతన్యాహు చాలా విడ్డూరమైన విషయం చూడండి, పాకిస్తాన్ ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలు లేవు.
ఒకరికి పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటువంటి రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో. అటువంటి ఈ రెండు దేశాలు డొనాల్డ్ ట్రంప్ ని నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేశాయి. అంటే అర్థం చేసుకోవచ్చు కదా డొనాల్డ్ ట్రంప్ ని ఎలా వాడుకుంటున్నారో వాళ్ళు. ఆయన ఎమోషన్స్ ని ఆయన పొగిడేస్తే కనుక ఇంద్రుడు చంద్రుడు అనే కనుక ఉప్పి తబ్బిపోయి పడిపోతాడన్న ఉద్దేశంతో ఇవి చేస్తున్నారు. మనం చేయట్లేదు, మోదీ గారు చేయట్లేదు. ఇన్ఫాక్ట్ మీరు అడిగిన ప్రశ్నకి యాక్చువల్లీ రివర్స్. మరి అంత మిత్రుడైనటువంటి పరిస్థితుల్లో మోదీ గారు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ కి ఈ పాకిస్తాన్ భారతదేశంలో మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ యొక్క క్రెడిట్ ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన నోబెల్ ప్రైజ్ ఎందుకు నామినేట్ చేయట్లేదు మీరు అడగాలి కదా. కాబట్టి మనం ఏంటంటే చాలా హుందాగా చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నాం. మనము మైత్రి పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాము. మిత్రత్వం మీకు అక్కర్లేదా, భారతదేశంలో శత్రుత్వం కూడా అంతే దారుణంగా మీకు ఉంటుందని మనం చూపించగలం. నగేష్ గారు చెప్పండి. నగేష్ గారు, సో ఇప్పుడు మనం గిరిధర్ గారు అంటారు